పైన లోకాన్ని ఊయలలూపే ధరణి దండాలమ్మ అమ్మ మానేలమ్మ తల్లి దండాలమ్మ అమ్మ మానేలమ్మ మా ఏరు వాకల్లోన నేలమ్మ తల్లి మా చేను చెలకల్లోన నీవమ్మ మా పాడి పంటల తల్లి ఓయమ్మ మా పాడి పంటల తల్లి ఓయమ్మ ఈ పసిడి రాసుల తల్లి నీవమ్మ నేలమ్మ ఓ నేలమ్మ 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 జుబియాలో జుబియా జుబియాలో నా తల్లి నేలకు దండాలో జుబియాలో జుబియా జుబియాలో నా తల్లి నేలకు దండాలో ఒకనాటి భారతీయ గ్రామీణ వ్యవస్థ స్వయం సమృద్ధమైనది. స్వంత విత్తనం, స్వంత ఎరువులు, పాడి పంట, ఆట పాట, పండుగలు, జాతరలు. అది ఎవరి మీద ఆధారపడని ఆనందం, ఎల్లలెరుగని పల్లె జీవితం. ప్రకృతిని అంటిపెట్టుకున్న అద్భుతమైన సన్నివేశం. ఎప్పుడైతే హరిత విప్లవం పల్లెల్లోకి అడుగుపెట్టిందో అప్పుడే వ్యవసాయం వల్లకాడయింది. సారవంతమైన నేల జీవచ్ఛవంలా తయారయింది. ఈ పరిస్థితుల్లో కొంతమంది అభ్యుదయ రైతులు ప్రకృతి మీద ప్రేమతో పర్యావరణ హిత వ్యవసాయాన్ని చేస్తున్నారు. అలాంటి ఒక ప్రాకృతిక రైతు గోపాల్ రెడ్డి. నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి జీవితంలో అన్ని అవకాశాలను వదులుకొని వ్యవసాయంలోకి అడుగుపెట్టారు. మొదట రసాయనిక వ్యవసాయం చేసి అధిక పెట్టుబడులు, సరైన దిగుబడులు రాక గోపాల్ రెడ్డి చాలా నష్టపోయారు. ప్రకృతి వ్యవసాయానికి వచ్చిన తరువాత పెట్టుబడులు తగ్గడంతో పాటు వనరుల వినియోగం చాలా తగ్గింది. ఈ పద్ధతిలోకి వచ్చిన తరువాత రసాయన సేద్యానికి, ప్రకృతి వ్యవసాయానికి చాలా అంశాల్లో తేడా ఉందని అంటారు గోపాల్ రెడ్డి. నా డేట్ ఆఫ్ బర్త్ 2/5/1968. నా విద్యాభ్యాసం 1992 డబుల్ ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ లిటరేచర్ ఇంగ్లీష్ చేసుకుంటూ కూడా మేము చదువుకునేటప్పుడు కూడా ఖాళీ దొరికినప్పుడల్లా మేము వ్యవసాయంలో నిమగ్నం ఉండేవాళ్ళం. మా గొర్రెలు, జీవాలు, మేకలు, ఎద్దులు, ఆవులతోటి సహజీవనం చేసుకుంటూ పశువులతోటి ఎక్కువ మమేకమై జీవించేది మేము. తర్వాత క్రమంలో ఈ 1992 తర్వాత మాకు ఉన్నత అవకాశాలు కూడా వచ్చాయి. సబ్ ఇన్స్పెక్టర్గా సివిల్గా వచ్చింది, ఆర్ఎస్ఐగా మిలిటరీలో జాబ్ రావడం జరిగింది. దానిలో మేము కటక్లో ఒరిస్సాలో మేము దాని ట్రైనింగ్ పొంది వచ్చినా కూడా జాబులో వెంబడలేక జాబులో కనీసం అడుగు పెట్టకుండా కూడా వ్యవసాయం వైపే మళ్ళడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అసలు ఏమాత్రం సాగుయోగ్యం కాని భూమిని ప్రకృతి సేద్యం ద్వారా అనుకూలంగా మార్చగలిగారు. బీడు భూమి భౌతిక స్వరూపంలో సంపూర్ణమైన మార్పును తేగలిగారు. ఇది 1992లో దీన్ని కొనుగోలు చేయగా తర్వాత 93-94లో ఒకసారి మేము ఈ సాయిల్ టెస్టింగ్ కోసం బాపట్ల వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సాయిల్ టెస్ట్ చేయగా దీనిలో పోషకాల శాతం నీళ్లు సాగు యోగ్యం కానిదిగా వాళ్ళు తేల్చడం జరిగింది. దాన్ని మేము ఎట్లా ఏం చేయాలి, ఇంత కష్టపడి ఖరీదు చేసుకున్నాం అనే కోణాలు ఆలోచించిన తర్వాత ఆ సంవత్సరం కందివేగా 13 ఎకరాలు కూడా 50 కేజీలు మాత్రమే అయినాయి. కనీసం విత్తనాలు కూడా రాలేని దుర్భర పరిస్థితి. ఈ కోణాలు ఆలోచన చేయగా మామిడి చెట్లు వేసి 2 సంవత్సరాలు దాన్ని కెమికల్ ఫార్మింగ్ చేసుకుంటూ చిన్నగా దాన్ని ఈ న్యాచురల్ ప్రకృతి వ్యవసాయం దిశగా అడుగులు వేసుకుంటూ చిన్నగా విజయ సోపానం వైపు మా దిశ కొనసాగుకుంటూ ఈ పరిస్థితులకు రాగలిగాను. భూమిని మేము పచ్చిరొట్ట, జీలుగా, పిల్లిబిసర,
దశల వరకు వేసి కంప్లీట్ వదిలేసేవాళ్ళం పైరు వేయకుండా. ఎందుకంటే నేలలో కార్బన్ శాతం, హ్యూమస్ శాతం పెరగాలనే ఆలోచనతోటి దాన్ని మనం కొన్నాళ్ళు విడిగా వదిలేసి ఏమి చేయకుండా ఆ వదిలేసిన కోణంలో సూక్ష్మజీవులు కానీ ఇవి కానీ కాలక్రమేణా పెరిగి పశువుల పెంట, మన గొర్రెల మందలు కట్టేయటం ఇవన్నీ చేసుకుంటూ భూమి కార్బన్ శాతాన్ని, హ్యూమస్ శాతాన్ని, ఆ భౌగోళిక పరిస్థితుల్లో మార్పు తేగలిగినాం. ఈ జీవామృతం, ద్రవ జీవామృతంలో 10 కేజీల ఆవు పెండ, 10 లీటర్ల ఆవు మూత్రం, 2 కేజీల నల్లపిండి, 2 కేజీల పప్పుల పిండి, పప్పు ధాన్యాలు ఏదైనా ఉలవ కానీ, పెసర కానీ, కంది కానీ, శనగ కానీ వేసుకుంటూ పుట్టమన్ను ఒక 1/2 కేజీ, 200 లీటర్లు, ఇది ఎకరం మోతాదు ప్రకారం వారానికి ఒకసారి మీ చుట్టుపాదులు పోసుకుంటూ 15 రోజులకు ఒకసారి పైన పిచికారి చేసుకుంటూ ఈ ద్రవజీవామృతాన్ని ఆ ఫలితాలు చూసుకుంటూ ఘనజీవామృతం వైపు మా దిశ మళ్ళించుకున్నాం. దీనిలో మాకు సంతృప్తి ఫలితాలు రాగా దాన్ని ఘనజీవామృతం వైపు ఘనజీవామృతం నుంచి కూడా మంచి అనుకున్న దిగుబడులు, చెట్టు పెరుగుదల కానీ, పోషకాల పరిస్థితులు కానీ చాలా బాగున్నాయి. ఎక్స్పోర్ట్ క్వాలిటీకి తగ్గట్టుగా మేము దాని నాణ్యతలు కూడా తీయడానికి ప్రయత్నం చేస్తున్నాం. భూమిలో ఎర్రల శాతం కానీ, భూమిలో అడుగుపెట్టినప్పుడు మన కాంక్రీట్ టైప్లో కాకుండా మన స్పాంజ్ టైప్లో భూమి బాగుపోతుంది. 5 అడుగుల నుంచి 6 అడుగుల నుంచి కూడా ఆ చీమలు, ఎర్రలు కూడా మంచిగా మన పోషకాలని లభ్యం చేసుకోవడానికి కింది మీదకి ట్రావెల్ చేసుకుంటూ భూమిని భూభౌతిక పరిస్థితులను మార్పు చేయగలండి. భూమిని ఎర్రలు ఇప్పుడు మీరు ఆడదీసిన ఎర్రలు పుంకాలుగా ఓపడుతుంది. మీరు ఏ పౌదలు చూసినా కానీ మాకు అదే ఉదాహరణ. సేంద్రియానికి, ఆర్గానిక్, న్యాచురల్కి, కెమికల్ ఫార్మింగ్స్. ప్రకృతి అనేది సహజీవనంతో చేస్తూ మానవాళికి ఒక అద్భుతమైన వరంగా దీన్ని అందియాలనేది భవిష్యత్తు మా ఆలోచన. కారణం ఎందుకు అంటే ప్రకృతిలో ఉన్న సహజ లక్షణం ఏంటంటే పండాకును రాల్చుకొని చిగుర్చి దాని కింద తేమ ఆరిపోనీయకుండా దానికి కావాల్సిన పోషకాలన్నీ కూడా భూమి నుంచి సంగ్రహించుకుంటూ, సేకరించుకుంటూ, దాని మనుగడను సాగించుకుంటూ అత్యధిక దిగుబడులను, నాణ్యమైన ఉత్పత్తులను ఇవ్వడం జరుగుతున్నది. గోపాల్ రెడ్డి తాను స్వయంగా సంకరపరిచిన టమోటాను 7 ఎకరాల్లో 3 దశల్లో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. ఇలా సేద్యం చేసి వివిధ దశల్లో నాటిన నారులో దిగుబడిలో మధ్య భేదాన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పుడు టమాటా వేసింది 2.5 హెక్టార్. ఇది దీని సొంతంగా నేను తయారు చేసుకున్న విత్తనం నుంచి నారు పెంచుకొని, నారు కూడా వివిధ దశల్లో, ఒకటి 14 రోజుల నారు, ఒకటి 22 రోజుల నారు, ఒకటి 30 రోజుల నారు, 3 దశల నారుని ఒకేసారి ప్లాంటేషన్ చేయడం జరిగినది. దీని పంట స్థితిగతులు, లేత నారు అయితే ఎలా వస్తుంది, ముదురు నారు అయితే ఎలా వస్తుంది, మధ్య రకం అయితే ఎలా వస్తుంది అనే కోణాల పరిశీలన కోసం, నాకు ఒక వేదిక కోసం, ఒక అనుభవం కోసం దీన్ని తయారు చేయడం జరిగింది. ఇది F1 అయితే హైబ్రిడ్ కాదు, ఇది సొంతంగా మేము తయారు చేసుకుని ఇస్తున్నాం. దీనిలో కంపెనీగా బెండ కూడా వేసుకున్నాము. బెండకి దానికి సహజీవనం ఉండాలనే దాని మీద ప్రకృతి వ్యవసాయంలో ఏక మొక్క కాకుండా కంపెనీగా 2 మొక్కలతోటి సహజీవనం ఏ విధంగా పంట దిగుబడి వస్తుంది అనే దాని మీద మన ప్రయోగాత్మక బెండాను, టమాటా వేయడం జరిగినది. దీని ఫలితం దాని పంటను బట్టి తర్వాత భవిష్యత్తులో మేము నిర్ణయించడం జరుగుతుంది. దీనికి స్టార్టింగ్లో వేసేటప్పుడు ఈ లీఫ్ మైనర్ ఉన్నది, బీజామృతంలో విత్తన శుద్ధి చేసి మేము దీన్ని ప్లాంటేషన్ చేసుకోవడం జరిగింది మొక్కల్ని. కాబట్టి వచ్చేది వరకు ఎక్కడా కూడా చిన్న బ్లాస్ట్ కూడా లేదు, లీఫ్ మైనర్ ఎక్కడ లేదు. మేము డ్రిప్ ద్వారా దీన్ని ఫెర్టిగేషన్ కానీ, జీవామృతాన్ని కానీ ఇచ్చుకుంటూ వస్తున్నాం. దీని కెమికల్స్ పరంగా ఏమీ లేదు. ఇది పూర్తిగా ప్రకృతి వ్యవసాయం, పాలేకర్ సిస్టమ్. ఎందుకు అంటే లేతలో వేసిన దిగుబడి ఎలా వస్తుంది, మధ్య రకంలో వేసిన దిగుబడి ఎలా వస్తుంది, ఈ నెలలో నారేసిన దిగుబడి ఎలా వస్తుంది, కంపారిజన్ కోసం మేము సొంతంగా ప్రయోగంగా దీన్ని ఒక మలుచుకుంటాం అనేది దాని మీద. దాంతోపాటు బెండ కూడా మేము దీన్ని కంపెనీ పంటగా వేసుకుని జరిగింది. మరో 2.5 ఎకరాల్లో కాలువ నీటి ద్వారా టమాటోను సాగు చేస్తున్నారు. ఇందులో విభిన్న పద్ధతుల ద్వారా నేలను సారవంతం చేసి మంచి దిగుబడులు సాధిస్తున్నారు. మొత్తం 4 నెలల పంటకాలంలో ఒక్కో చెట్టు నుంచి సుమారు 20 కేజీల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. నవంబర్ 14 కూడా మేము సొంతంగా రూపొందించుకున్న వంగడం ఇది. దీన్ని బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకొని, విత్తనాన్ని కూడా బీజామృతం వర్మి కంపోస్ట్లో ట్రేలలో నింపుకొని పెంచుకొని 25 రోజులకు ఒకసారి 25 రోజులకు వేసాం దీన్ని నారు దశ. తర్వాత 64-65 రోజుల్లో కాపు స్టార్ట్ అయింది.
ఆ క్రమంలో కొన్ని సాగు చెట్టు పోవడం జరిగింది, గ్యాబులు అవపడుతున్నాయి మీకు. దీనిలో కొన్ని నింపడం జరిగింది, కొన్ని వదిలేసాం. సరే గ్యాబులలో కూడా గడ్డి పెరగాలి సహజనం అనే కోణంలో ద్రవజీవామృతం ఇప్పుడు ఈ పాలేకర్ సిస్టంలో ఇది అవసరం ఉన్న దాని మీద గడ్డిని కూడా కొంతకాలం వదిలేసాం. వదిలేసిన తర్వాత గడ్డి ఎన్ని సమానంగా పెరిగినంతసేపు కాపు దిగుబడి బాగుంది. ఈ గడ్డి పెరిగి దాము వచ్చేటప్పటికి గడ్డి బీగేసే తలకల్లా మాకు కొద్దిగా పంట తగ్గింది. ఈ క్రమంలో మేము గడ్డి మళ్ళీ క్రమంగా పెంచుకుంటూ వస్తున్నాం. మీరు చూడండి, ఆడ కలుపు కూడా పేగట్లేదు. వాటితో పాటు సహజనం చేయాలనే ఉద్దేశంతో వదిలేసాం. ఇప్పటికీ 84 టన్నులు వచ్చింది ఇప్పుడు దీని మీద, 84 టన్స్. ఇంకొక 25 వస్తుంది అనేది ఆలోచన. 1 హెక్టార్ ఇది 30 టన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫైనల్లో. ఇప్పుడు 87 వచ్చింది. దీనికి ఎరువులు మొత్తం ఘనజీవామృతము, ద్రవజీవామృతము ఇవే ఎక్కువ వాడటం జరిగింది. బయోలు కూడా వాడాము. దానివల్ల దిగుబడులు మనకు ఆశాజనకున్నవి, ప్లస్ మన సస్యరక్షణ చర్యలు కూడా సమర్థవంతంగా నిర్మాణం జరిగినది. తర్వాత ఆగ్నేయాస్త్రం వాడాము ఒక దశలో పచ్చపురకి, అది కొంత కంట్రోల్. తర్వాత బ్రహ్మాస్త్రం కంటే కూడా ఇందాక మీరు లొటపీ సాకు చూశారు, అవి అద్భుతంగా పనిచేసినాయి. అవి 2 కేజీల లొటపీ సాకును 10 కేజీల ఆవు మూత్రంలో మరిగించి చేసి చల్లార్చి ట్యాంక్కి 50 ml పోసి కొట్టడం వల్ల సమర్థవంతమైన నిర్మాణం జరిగింది. రోజుకు 25 నుంచి 30, 25, 20 పెట్టుబడి అంటే మనం రాసి పెట్టుకున్నాం, నోటి ఐడియా లేదు. అవగాహన కొద్దిగా అంటే చాలా 40% పెట్టుబడి ఉంది కెమికల్ ఫార్మింగ్కి, న్యాచురల్ ఫార్మింగ్కి. మనకి లేబరు ఇవే పెట్టుబడి తప్ప మామూలుగా మనకి పెట్టుబడి అంటే పెద్ద ఏం లేదు. వేపపిండి, సీమిస్ అంటే ఎముకల పొడి, పశువుల ఎముకల పొడి. ఖమ్మం పోతుంటే మనకి ఆడ ఫ్యాక్టరీ దొరుకుతుంది, వాసన వస్తుంటుంది. అక్కడ తెచ్చాము ఒక 12 క్వింటాల్ కొంత వాడాము. ఇది రసాయనిక పురుగుమందులకు సైతం కష్టంగా లొంగే వంగ పంటని సహజ వ్యవసాయ పద్ధతులతో నియంత్రించగలిగారు గోపాల్ రెడ్డి. ఈ పద్ధతిలో వంగ విపరీతమైన కొమ్మలు విస్తరించి పూత ఎక్కువగా వస్తోంది. 2014 జూన్ 31లో ఎకరం వంగ నుజువీడు వాళ్ళది కనకదుర్గ అనేది వేయటం జరిగింది. వేసిన తర్వాత 60 రోజుల పాటు కెమికల్స్, ఫెర్టిలైజరు, బయోలు మొత్తం కెమికల్ ఫార్మింగ్ సైడు మేము వెళ్ళడం జరిగింది. వెళ్ళినా కానీ దిగుబడి రోజు 5-6 క్వింటాలు వచ్చినా కానీ మనకి 50%, 60% వేస్టేజీ. పుచ్చు, కాయ, పనికిరాంది, తెలపరి రకరకాల కారణాలతోటి సగం దిగుబడికి పైగా తగ్గిపోయింది. ఈ కోణంలో మనకి దిగుబడి 300 క్వింటాలు వచ్చినా కానీ అలా 100 క్వింటాల మంది మనకు డబ్బులు వచ్చినాయి. ఆ 100 క్వింటాల మందం మన పెట్టుబడులకు చాలవి. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు మన నవంబర్ 20కి 1 హెక్టార్లో మళ్ళీ వంగ వేయడం జరిగింది. కేవలం మొత్తం న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్. దానివల్ల ఏం చేస్తుందంటే ఎముకల పొడి, పశువుల ఎముకల పొడి, జీవామృతం, ఘనజీవామృతము ఇవన్నీ దశల వారీగా వేసుకుంటూ పోతూ ఈ లొటబీజ్ కషాయంతో తీవ్రమైన కొమ్మపుచ్చు పురుగుని నివారించుకుంటూ దశల వారీగా దీన్ని మనం పెంచుకుంటూ దిగుబడి వైపు ఇప్పుడే అంత ఫ్లవరింగ్ వస్తుంది. ఇంకొక 15 రోజుల్లో కాపు స్టార్ట్ అవుతుంది. ఇది ఆకు కూడా బాగా మంచి ఆరోగ్యంగా ఉంది, చెట్టు కూడా ఇబ్బంది లేదు. ఇంకో ప్రయోజనం ఏంటంటే ఇప్పుడు దీనివల్ల మనకి వాటర్ మేనేజ్మెంట్ చాలా తక్కువ అయిపోయింది. దానికి 2 సార్లు కడితే దీనికి ఒకసారి కడితే సరిపోతుంది. కాబట్టి వాటర్ కూడా మనకు సేవ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు బోర్లలో వాటర్ తగ్గింది కాబట్టి మనం అదొక రకమైన లాభంగా మనం పరిగణించవచ్చు. దీన్ని తుది ఫలితం పంట పూర్తయిన తర్వాత కానీ మనకు వెలువడదు. మన పొయ్యిలో ఉన్న బూడిదను మన మొక్కలు మొదట్లు వేయడం కానీ, పైన ఆకులు చల్లడం కానీ చేస్తే ఏమైందంటే ఇప్పుడు మిత్ర పురుగులు పెంచి శత్రు పురుగులు నశింపజేయడం జరుగుతుంది. దానికి ఎలా కారణం ఎట్లా అంటే ఈ బూడిదకి మిత్ర పురుగులు ఆకర్షింపబడుతున్నాయి. దానిలో ఉన్న ఒక
ఒక ఏమంటారు దాన్ని, బూడిదలో ఉండే ఒక పదార్థానికి విజాతి ధృవాలుగా పనిచేసి శత్రుపురులకి అదొక క్రిమిసంహారిగా పనిచేస్తుంది, మిత్రజీవులకి అదొక సంజీవిలాగా పనిచేస్తుంది. ఇక్కడ మేము గమనించింది ఏంటంటే గత కొద్ది సంవత్సరాలుగా వీరు వాడుతున్నటువంటి రసాయనిక ఎరువులు కానీ పురుగు మందులు కానీ తీవ్ర స్థాయిలో ఉండటం వలన వాళ్ళ తరగ దిగుబడిలో కూడాను స్టాగ్నేషన్ అనేది ఏర్పడటమైంది. దాంతోపాటు వాళ్ళ తరగ ఖర్చులు పెరిగి వాళ్ళకి వచ్చేటటువంటి నికర ఆదాయం కూడా తగ్గిపోతూ చీడపేడల ఉధృతి అనేది ఎక్కువ అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇదే గ్రామానికి చెందినటువంటి గోపాల్ రెడ్డి గారు సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గటం ద్వారా వారు తమ యొక్క మొత్తం ఒక విస్తీర్ణంలోని వివిధ రకాలైనటువంటి పంటల్ని వేసుకుంటూ అదేవిధంగా వారికి ఉన్నటువంటి వనరులను కూడా సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు. ఈ విధంగా సేంద్రీయ సాగు చేపట్టడం ద్వారా వారు తమ యొక్క ఉత్పత్తులకు కూడా మంచి ధరను పొందగలుగుతున్నారు. అంతేకాకుండా వారి యొక్క చేస్తున్నటువంటి ఈ కృషి ఫలితంగా వారికి మేము కూడా సహకరిస్తూ వారిని మరింతమంది ఆదర్శంగా తీసుకునే విధంగా ఈ గ్రామాన్ని PKVY పథకంలో భాగంగా సేంద్రీయ వ్యవసాయ సాగు కోసం ఎంపిక చేయడం జరిగింది. వీరు చేస్తున్నటువంటి వివిధ రకాల ఈ సేంద్రీయ పద్ధతులను కూడా రైతులకి ప్రత్యక్షంగా చూపించేందుకు కూడా అవకాశం కలుగుతుంది. ఈ రకమైన సేంద్రీయ సాగు చేపట్టడం ద్వారా వనరుల్ని అత్యధికంగా ఉపయోగించుకోవటం, అంతేవిధంగా చీడపేడల ఉధృతి తగ్గటం, నాణ్యమైనటువంటి ఉత్పత్తులను పొందడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఇదే విధంగా ఈ సాగు వైపు మొగ్గు చూపి మరింత నాణ్యమైన దిగుబడులను పొందుతూ నికర ఆదాయాన్ని పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రకృతి వ్యవసాయం చేయడం కేవలం వ్యవసాయానికి మాత్రమే సంబంధించింది కాదని, అది మొత్తం ప్రకృతికి, అంతిమంగా మన జీవన విధానానికి సంబంధించింది అంటారు గోపాల్ రెడ్డి. 1994 నుంచి మేము వ్యవసాయం స్టార్ట్ చేసిన తర్వాత 2010 లోపు కూడా కెమికల్ ప్లస్ సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపి కొద్దిగా ఆధునిక పోకడలతోటి ఉన్నంతలో కొద్దిగా మెరుగ్గా వ్యవసాయం చేసుకుంటూ వచ్చేవాళ్ళం. 2011 సెప్టెంబర్ 14 మీటింగ్లో 5 రోజుల శిక్షణ తీసుకొని తర్వాత 2012 నుంచి ఈ న్యాచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్లో అడుగుపెట్టడం జరిగింది. కాలక్రమేణా దానివైపు ఫలితాలు అనుకున్నంత రాకపోయినా వచ్చిన దిగుబడికి మాకు ఆశాజనకమైన రేటు రావడం జరిగింది. ఇంట్లో ప్రోత్సాహం ఒకటి, అనుకూలమైన వాతావరణం ప్లస్ మరుసటి సంవత్సరం దిగుబడి పెరగడం. ఈ కాలక్రమేణా ఇటు మామిడి, నిమ్మ ప్లస్ కూరగాయలు, ఇటు వరి ఆర్గానిక్ రైసు ఇవన్నీ చేసుకుంటూ ఇప్పుడు కొద్దిగా తృప్తికరమైన జీవితానికి ఒక స్థాయికి చేరుకోగలిగాం. ఈ ప్రకృతి వ్యవసాయంలో మనం పండించే ప్రతి భాగం కూడా ఆకు కానించి, కాండం కానించి, కాయ కానించి, పండు కానించి కూడా ప్రతిదీ కూడా ప్రకృతితో మమేకమై ఉంటుంది. కాబట్టి పశువులు తిన్నా ఆరోగ్యమే, మనుషులు తిన్నా ఆరోగ్యమే. కాబట్టి దీనికి జీవావరణ పర్యావరణ ప్రకారం కూడా కలుషితం కాని ఆహారంగా దీన్ని పరిగణించవచ్చు. మన కెమికల్ వ్యవసాయంలో మొత్తం మన వ్యవస్థనే, మన శారీరక వ్యవస్థని, భౌగోళిక పరిస్థితుల్ని, పర్యావరణాన్ని, సమాజాన్ని, ప్రతిదాన్ని కూడా మనం కలుషితం చేసుకుంటూ మనకు మనం హాని చేసుకుంటూ మన జీవనానికి, మన అభివృద్ధికి మనమే విరోధులుగా తయారై ఇవాళ సమాజం పట్ల మనం చిన్న చూపుకి అనారోగ్యమైన పరిస్థితిలో ఇవాళ మనం మనగలుగుతున్న కారణం ఏంటంటే ప్రకృతిలో సమతుల్యత లోపించడం కారణం ఏంటంటే ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్ళక కెమికల్ వ్యవసాయం వైపు పనికిరాని ఈ వేరు వ్యవస్థలు, ఇప్పుడు ఈ కాలుష్యం, ఇవన్నీ కూడా పరిణలో తీసుకుంటే వ్యవసాయం అనేది చాలా ఉత్తమం అనేది ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాల్సిందిగా దీనికి ప్రభుత్వం మద్దతు కూడా ఉండాలని కోరుకుంటూ, ప్రకృతి సేద్యం చేయడానికి కావలసింది పెట్టుబడులు, శ్రమ మాత్రమే కాదు, మన సమాజానికి మంచి ఆహారం, గాలి, నీరు అందించాలనే బలమైన దృక్పథం, భవిష్యత్ తరానికి సహజ వనరులను అంతే స్వచ్ఛంగా బదిలీ చెయ్యాలనే దృఢమైన సంకల్పం. 2009 జనవరి 14కి దీనికి ప్లాంటేషన్ చేశాం మామిడి. అప్పుడు కెమికల్ ఫార్మింగ్. తర్వాత 2012లో నిమ్మ స్టార్ట్ చేసాం. డిస్టెన్స్ ఎక్కువ ఉందని చెప్పి సహజీవనం అనే దాని మీద పాలేకర్ సిస్టమ్ దాన్ని ఫాలో అయ్యి 2011లో నాగార్జున సాగర్లో పాలేకర్ మీటింగ్కి వెళ్ళినాక దీన్ని సహజీవనం చేసుకునే పద్ధతిలో 2 రకాల పండ్ల చెట్లు ఉండాలనే కోణంలో నిమ్మను కూడా మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇది 13 ఎకరాలు, 470 చెట్లు మామిడి చెట్లు, దుబ్బనాలు, ఇది 580 చెట్లు నిమ్మ, 474 మామిడి, సపోటా 24. దీంట్లో ప్లాంటేషన్ సంఖ్య. ఇప్పుడు ఈ న్యాచురల్ ఫార్మింగ్ రాకముందు ఏమైందంటే మొక్క ఎక్కువ శాతం వాటర్ అడిగేది, ఎక్కువ ఈ పెస్టిసైడ్స్ ఎక్కువ వాడాల్సి వచ్చే అవసరం ఉండేది. ధర్మిలా ఇప్పుడు మేము సేంద్రియం ప్లస్ పచ్చిరొట్ట ఇవన్నీ వేసుకుంటూ కాలక్రమేణా పాలేకర్ సిస్టమ్ మారిన తర్వాత మాకు వాటర్ సేవ్ అయింది. మీరు ఎక్కడ చూసినా మీకు ఒక్క పురుగు కూడా పడదు.
పూత మీద కానీ ఎక్కడ కానీ. దీని ప్రత్యేకత నేషనల్ ఫార్మింగ్లో అది అది గొప్ప ఔషధంలాగా భావించాలి చెట్లకి. అది తిన్న మనుషులు కూడా అది అమృతం. కాబట్టి మానవాళికి ఇటువంటి ఆహారం పెట్టడం అనేది మన భవిష్యత్ తరాల యొక్క ఆలోచన అవకాశం మనం ఉన్నది. కాబట్టి ఆ దశలో మనం ప్లాన్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. పెట్టుబడులు ఎక్కువ వచ్చేది ఈ మాన్యువల్ కానీ ఇప్పుడు ఇవి కానీ పెట్టుబడులు ఎక్కువ వచ్చేది. దాదాపు 60% పెట్టుబడులు నాకు ఇప్పుడు తగ్గినాయి. ఇప్పుడు 40% ఏంటంటే ఒక 15% ఆ కలుపుకోవడం, అది ఒక 25% లేబర్. 40% తోటి మనం ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ చేసుకోగలుగుతున్నాం. మార్పు అనేది ఇప్పుడు ఈ న్యాచురల్ ఫార్మింగ్లో ఏంటంటే దశల వారీగా పోత వస్తుంది, దశల వారీగా పంట వస్తుంది. అదే మామూలుగా అయితే ఒకేసారి వస్తుంది, మంచి అని చెడు ఒకేసారి అయిపోతుంది. ఇప్పుడు మీకు చూపించాను పూత 3 దశలు ఉన్నాయి. మొదటి దశ ఇది ఇప్పుడే పూత స్టార్ట్ అయింది. రెండవ దశ కొంత ఇప్పుడు ఎగురు వస్తుంది. మూడవది మొగ్గ. ఈ 3 స్టేజ్లు కూడా కాపు వస్తుంది. ఏ దశలోనే మనకు రేట్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి, మార్కెట్ ఇబ్బంది ఉండదు. ప్లస్ ఎందుకంటే ఇది కీపింగ్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. ధరిమిలా దీనికి రేటు కానీ ఎగుమతి అవకాశాలు కానీ మెండుగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి న్యాచురల్ ఫార్మింగ్ అనేది భవిష్యత్ తరాలకు మనం అందించే ఒక కానుక. జనగర జనరే ఓ లెస్సో హొయ్లాల